రైతన్న మీకోసం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది గదా! ఎందుకు? రైతులకు మేము చాలా మేలు చేసాం. ఈ 18 నెలల్లో మేము చేసిన మేలు ఇంతవరకు ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయం విధ్వంసం అయిపోయింది. రైతులందరూ కుదేలైపోయారు. అన్యాయం అయిపోయారు. నాశనం అయిపోయారు. మేమొచ్చాక రైతులందరూ పండగ చేసుకుంటున్నారు అన్నటువంటిది పదే పదే ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు గదా! నిన్న కార్యక్రమం ఇనాగరేషన్ అచ్చెన్నాయుడు. చంద్రబాబు గారు ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతి ప్రోగ్రామ్‌కి చంద్రబాబు గారు ఎళ్తారు గదా! హెడ్‌గా ఆయనుంటారు. పవన్ కళ్యాణ్ గారుంటారు. పక్కన లోకేష్ గారుంటారు గదా! రైతన్న మీకోసంలో రైతుల దగ్గరికి చంద్రబాబు గారు ఎందుకెళ్ళట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకెళ్ళట్లేదు? బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకెళ్ళట్లేదు? జనసేన ఎమ్మెల్యేలు ఎందుకెళ్ళట్లేదు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎళ్తున్నారు? మొత్తం మీడియాని వెంట పెట్టుకెళ్ళాలి గదా! సోషల్ మీడియాని వెంట పెట్టుకెళ్ళాలి గదా! అక్కడ ప్రొజెక్ట్ చేయాలి గదా! ఇదిగో మాకసలు మీరొచ్చాక వ్యవసాయంలో అద్భుతంగా ఉన్నదండి. మా దగ్గర వరి బాగా డబ్బులొస్తున్నాయి. అసలు మేము బాగా సంపాదించుకుంటున్నాం. ఇదివరకైతే గనక సాంతం నాశనం అయిపోయాం. ఇప్పుడైతే లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నాం. అట్లాగే అరటి పంట అసలు మాకైతే కుప్పలు తెప్పలు డబ్బులొస్తున్నాయి సార్. మిర్చి పంటకు విపరీతంగా డబ్బులొచ్చినాయి సార్. ఇట్లాంటివి చెప్పాలి గదా వాళ్ళు. అదంతా ప్రజలకి తెలియజేయాలి గదా! మరి ఎక్కడ లోపం ఉంది? ఏం జరుగుతోంది? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ గదా!